బడ్జెట్ను వ్యతిరేకిద్దాం కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వ విధానాలను. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన, అలాగే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రైతు సమస్యల గురించి అయితే వారితో మాట్లాడదాం. ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులపైన ఒకవైపు కేంద్రం మాత్రం మేము ఇటు అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేశామని కేంద్రం అంటుంది. మీరేమంటే చెప్తారు? రైతులకు సంబంధించిన కేటాయింపులపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిజంగానే రైతుల సంక్షేమానికి ఈసారైనా నిధులు కేటాయిస్తుందని చెప్పి భావించినాం. గత 2 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి వైఖరిని తీసుకున్నదో అదే వైఖరిని ఇప్పుడు కూడా తీసుకున్నది. ఇప్పుడు కనీసం సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదు. ప్రధానంగా రైతాంగం ఎక్కడైతే పోరాటం చేశారో ఆ ప్రాంతాల్లోనే ఆ ప్రభుత్వానికి, బీజేపీకి, ఎన్డీఏకు సీట్లు తగ్గినాయి. దాన్ని గుణపాఠంగా తీసుకొనైనా ఈరోజు రైతాంగానికి, వ్యవసాయానికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లో పెంచుతారని చెప్పి భావించినాం. ఈ రోజుకి దేశంలో అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. ఈరోజు స్థూల జాతీయోత్పత్తికి గట్టి సపోర్టుగా కరోనా కాలంలో కూడా నిలబడినటువంటిది వ్యవసాయ రంగం. అట్లాంటి వ్యవసాయ రంగానికి వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారము కనీస మద్దతు ధరల చట్టం చేయాలి. కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ సూచించినటువంటి సిఫార్సుల ప్రకారం కూడా చేయలేదు. అదే రకంగా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఈరోజు ఏటా 10,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దాని నివారణ కోసం ఏమైనా నిధులు పెంచుతారేమో, రుణమాఫీ గురించి ఏమైనా ప్రస్తావన చేస్తారేమంటే ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఈరోజు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత విధించారు. అదే రకంగా పరిశోధన చేయాల్సినటువంటి వ్యవసాయ రంగంలో జరగాల్సినటువంటి పరిశోధనలకు దానికి కోత విధించారు. అదే రకంగా అత్యధిక మందికి వ్యవసాయం తర్వాత ఉపాధిని చూపిస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపులు పెంచలేదు. పెరిగిన 10% బడ్జెట్కు సమానంగానైనా వ్యవసాయ రంగానికి బడ్జెట్ పెంచలేదు. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ ప్రతుల దగ్ధం కార్యక్రమం హైదరాబాద్తో సహా మొత్తం జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ స్థాయి వరకు నిరసన కార్యక్రమాల్ని కొనసాగిస్తాం. రైతే రాజు అని చాలా సందర్భాలు అంటుంటాం. అలాగే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు రైతుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేయట్లేదు? ఆలోచన చేయట్లేదని కాదు, వాళ్ళకి ఆలోచన చాలా బలంగా ఉంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే భూమి ఉందో అది చిన్న సన్నకారు రైతుల్లో 91% వరకు కూడా మన దేశంలో చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది. వాళ్ళ చేతిలోనే వ్యవసాయం ఉంది. వాళ్ళు పండించిన పంటల మీదనే దేశం అంతా కూడా ఆధారపడుతోంది. కానీ ఆ భూములను వాళ్ళ చేతిలోంచి తీసుకొని మొత్తం వ్యవసాయాన్ని అంతా కార్పొరేట్లకి అప్పగించాలనే ఆలోచనే ఉంది వాళ్ళకి. పొమ్మన లేక పొగబెట్టినట్టు రైతులకి ఆదాయాలు తగ్గిస్తూ రైతులకి పూర్తిగా వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటే అప్పుడు వాళ్ళే వ్యవసాయం నుంచి తప్పనిసరి పట్టణాలకి వలస వెళ్ళిపోయి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తూ ఉంటే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించవచ్చు అనే ఆలోచన ప్రభుత్వానిది. వాళ్ళు బయటకు ఏం చెప్పినా కూడా లోపల వాళ్ళకున్న ఆలోచనే అది. 2020లో ఏవైతే 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారో దాని వెనక ఉన్న ఆలోచన కూడా అదే. అయితే పెద్ద రైతు ఉద్యమం జరిగిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు, కానీ మళ్ళీ దొడ్డిదారిని అదే రకమైన విధానాలు అమలు చేయాలనేదే వాళ్ళ ఆలోచన. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం ఈ బడ్జెట్ ఉంది. అందుకనే ఇక్కడ చిన్న సన్నకారు రైతులకి మేలు చేసే అంశం ఏది కూడా లేదు. మన అగ్రికల్చర్ రీసెర్చ్ను కూడా వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకే అప్పచెప్పే విధంగా ఈ బడ్జెట్లో పెడతా ఉన్నారు. మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే ప్రజల యొక్క నిధులను నువ్వు మాన్సాంటో, సింజెంటా లాంటి కంపెనీలకి రీసెర్చ్కి ఇచ్చి వాళ్ళ చేత జన్యుమాడిపిరి పంటలు ఇట్లాంటి విత్తనాలు తయారు చేపించి ఆ తర్వాత ఎక్కువ ధరకి రైతులకి అమ్మితే రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి మన దేశంలో. కాబట్టి రైతులు కోరుకుంటున్నది కనీస మద్దతు ధరలు ప్రతి పంటలో కూడా గ్యారంటీగా రావాలని. ప్రభుత్వం అయితే ఒకవైపున మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులో కట్టుబడి ఉన్నామంటారు, కానీ ఆ విధంగా కనీస మద్దతు ధరలను పెంచట్లేదు. కనీసం వాళ్ళు ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు వస్తే వాళ్ళకి ఎంతో కొంత మిగులుతుంది, కానీ అది కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ఇంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత అతి ముఖ్యమైన డిమాండ్ను కూడా వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కానీ ఇట్లాంటివి చేస్తే చిన్న సన్నకారు రైతులు మరికొంత నిలదొక్కుంటారు. కార్పొరేట్ కంపెనీలు ఏవైతే అగ్రి బిజినెస్ కంపెనీలు అగ్రికల్చర్లో లాభం సంపాదించడానికి అదానీ నుంచి, అంబానీ నుంచి, వాల్మార్ట్ దగ్గర నుంచి అన్ని రకాలైన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయో వాళ్ళ లాభాలు తగ్గిపోతాయి, రైతుల లాభాలు పెరుగుతాయి. అది వాళ్ళకి అక్కర్లేదు.
వాళ్ళ అగ్రి బిజినెస్ లాభాలు పెరగాలంటే రైతులను నొక్కేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే ఈ బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా మరింత రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం బడ్జెట్కి వ్యతిరేకంగా తెలపడమే కాకుండా భవిష్యత్తులో కూడా మరింతగా మీరు రైతులు రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు.